గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మిల్ మేకర్ కర్రీ చేస్తున్నా. టమోటో మిల్ మేకర్ కర్రీ. దానికోసం మిల్ మేకర్ తీసుకుని వేడి నీళ్ళలో నానేసి పెట్టాను. వేడి నీళ్ళలో నానేసాను. ఒక 5 బాగా పండిన టమోటాలు, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, 2 ఉల్లిపాయలు, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, ఒక 3 లవంగాలు, కొంచెం చెక్క, 2 యాలకి. ఇప్పుడు కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అల్లం, వెల్లుల్లి, చెక్క, లవంగ, యాలక్కి, కొబ్బరి వీటంతటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ అయిందండి. ఇందులో ఒక టమోటాను కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. టమోటో వేసి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకున్నాను. ఇందులో 2 స్పూన్ల ఆయిల్ వేస్తున్నా. ఆయిల్ వేడెక్కింది. ఉల్లిపాయలు వేస్తున్నా. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ మంచిగా వేగిందండి. ఇప్పుడు మిక్సీకి వేసుకున్నాం కదా మసాలా పేస్ట్, దీన్ని వేసేస్తున్నా. అలాగే 1.5 స్పూన్ కారము, ఉప్పు, గరం మసాలా, పసుపు కలిపేసుకుందాం. కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత టమోటా యాడ్ చేసుకుందాం. ఆయిల్ చూసారా ఎలా తేలిందో. ఇప్పుడు దీంట్లో టమోటా యాడ్ చేసుకోవాలి. టమాటో కూడా మెత్తగా అయ్యేలా ఉడకబెట్టాలండి. ఇప్పుడు మిక్సీ జార్ కడిగిన వాటర్ ఉంటుంది కదా, కొంచెం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటో కూడా సాఫ్ట్గా ఉడికిందండి. ఇప్పుడు మిక్సీ జార్ వాటర్ ఉంటుంది కదా, 1 గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. మూత పెట్టేద్దాం. ఇది ఇప్పుడు మంచిగా ఉడుకుతోంది కదా. ఇందులో ఇప్పుడు మిల్ మేకర్ యాడ్ చేసుకుందాం. ఆల్రెడీ వేడి నీళ్ళలో నానేసాం కాబట్టి ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. మూత పెట్టేద్దాము. నూనె చూసారా ఎలా తెలియదో. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు దీని మీద కొత్తిమీర వేసేసుకుందాం. సేమ్ చికెన్ కర్రీ లాగానే ఉంది. చాలా బాగా అయింది కర్రీ. మిల్ మేకర్ కర్రీకి కాంబినేషన్ గీ రైస్ చేశాను. ఒక పక్క గీ రైస్ రెడీ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. సర్వ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఫైనల్గా టమోటో మిల్ మేకర్ కర్రీ గీ రైస్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.